హాయ్ అండి. నేను ఒక మాటని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని హౌస్ వైఫ్‌గా ఉండాలంటే చాలా కష్టం అండి. ఏ డిగ్రీ అయినా ఒక గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేట్ లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదో గ్రాడ్యుయేట్ చేసి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తర్వాత హస్బెండ్‌ని, పిల్లల్ని అన్నీ మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అండి. సో, అందులో మనకు ఒక థాట్ వస్తది. ఇప్పుడు పొద్దున్నుంచి ఇంట్లో ఉంటే మనకు ఏం వాల్యూ ఉండదండి. హ్మ్. అదే మేము జాబ్ జేసి ఒక చిన్న ఎంతో కొంత అమౌంట్ తెస్తే అది ఏదో ఒక డిఫరెంట్‌గా వాల్యూ ఉంటది. అది చూసే చూపు కూడా వేరే ఉంటదండి మనకు. సో, జాబ్ జేసి మనము ఇంట్లో ఉంటే మనకు ఎంత మార్నింగ్ నుంచి నైట్ వరకు గానీ, ఎంత వర్క్ జేసినా గూడా మనకు వాల్యూ అస్సలు దొరకదు. ఎంత పిల్లలు ఉండని, హస్బెండ్ ఉండని, అందరితో టైం స్పెండ్ చేసినా కూడా ఓకే. అది మనదనంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా, అది మనకు దొరకదండి. సో మనం చదువుకున్నాం కదా, ఎనీ కండిషన్ వీ హ్యావ్ టు డూ జాబ్. అదే అండి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలను మెయింటైన్ చేయాలి, తర్వాత ఇంటిని మెయింటైన్ చేయాలి, తర్వాత కొందరు క్రాక్స్ ఉంటారు, వాళ్ళను మెయింటైన్ చేయాలి. మొత్తం అన్నీ మెయింటైన్ చేసి జాబ్ చేయాలంటే అది మనము సెల్ఫ్గా ఓన్గా రిస్క్ తీసుకున్నట్టే ఉంటుంది. కానీ తప్పదు, మనం హ్యాపీగా ఉండాలి అనుకుంటే, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే, మన కాళ్ళ మీద మనం ఎవరికైనా అమౌంట్ అడగాలంటే మనకు ఒక మన హస్బెండే ఉంటాడు, కానీ మన నాన్నలాగా మనం అడగలేము. అడిగితే కూడా వాళ్ళు ఇవ్వరు, ఏదో ఒక మాట అనేసి ఇచ్చేస్తారు. సో నాకు అనిపించేది ఏమాట అంటే, ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్ని ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, అండర్ గ్రాడ్యుయేట్ కానీ, ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే మీరు జాబ్ చేయాల్సిందే. జాబ్ చేస్తే ఒక వాల్యూ ఉంటుందండి. ఆ వాల్యూ అది మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది, ఆ వాల్యూ ఎట్లా ఉంటుందని. మీరు ఇంట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేయండి, ప్రతి అందరికీ సేవలు చేయండి, పిల్లలకు చూసుకోండి, కానీ మీకు ఆ వాల్యూ అస్సలు దక్కదండి. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, కంపల్సరీ జాబ్ చేయాలి. మేము జాబ్ చేస్తేనే మనకు అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. మన చేతిలో మనకు అమౌంట్ ఉంటుంది. ఓకే, మనం సెల్ఫ్గా మనం ఎలా అయినా ఉండొచ్చు. ఏదైనా చిన్న ఏదో ఒకటి అవసరం ఉన్నా కూడా ఎవరిపైన డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. సో అంతేనండి, నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా ఏదో చిన్న బిజినెసే, జాబ్ అంటే జాబ్ అని కాదు, మీ మైండ్లో మీకు తగ్గినట్ల. అంటే కొందరు గ్రాడ్యుయేషన్ ఉండరు, వాళ్ళకు బిజినెస్ మైండ్ ఉంటుంది, కొందరికి ఏదో టెక్నికల్ మైండ్ ఉంటుంది. వాళ్ళకి ఎలా